ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతపై నాకు నమ్మకం ఉంది. ఆ శ్రీరాముణ్ణి నమ్మి సీతమ్మ ధైర్యంగా అడవులకు వెళ్ళినట్టుగా మనం మన సీతను నమ్మి తను చెప్పినట్టుగా చేస్తే అంతా తనే చూసుకుంటుంది. నిజంగా సీత చెప్పినట్టుగా మా పెద్దన్నయ్య వదిన చేతుల మీదుగా ఈ నిశ్చితార్థం జరుగుతుందా టీచర్? తప్పకుండా జరుగుతుంది. నువ్వే చూస్తావుగా. సీత ఒకటి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది. కానీ మా మహాలక్ష్మి వదిన మహాముండిది. వదిన ఏం చెప్తే అన్నయ్య అదే వింటాడు. మహాలక్ష్మి ముండైతే సీత జగముండి. పైగా సీతకు రామ్ సపోర్ట్ కూడా ఉంది. కానీ నిన్న రామ్ ఏం మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడతాడు చూడు. నిన్నేం జరిగిందో నీకు తెలీదు. రామ్ని సీత ఫుల్గా చాట్ చేసింది. పాపం, నా వల్ల పాపం సీత చాలా ఇబ్బంది పడుతుంది. సీతకు సాయం చేయడం తప్ప వేరే ఆలోచన ఉండదు రేవతి. తను పెద్దగా చదువుకోకపోయినా చాలా తెలివితేటలున్నాయి. ఆఖరి నిమిషం వరకు సీత ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. సీతను నమ్మి ధైర్యంగా ఉండు. మా సుమతి వదిన ఉండుంటే నాకిన్ని సమస్యలు వచ్చుండేవే కావు. ఇన్ని కష్టాలు పడుండేదాన్నే కాదు. సుమతి లేకపోతే ఏం రేవతి? సీత ఉంది కదా. సుమతి చేయాల్సినవన్నీ సీత చేస్తుంది. కానీ సుమతి వదిన ఉండుంటే సీత కూడా కష్టాలు పడేది కాదు. సీతకేది కష్టం కాదు. తను ప్రతిదీ ఇష్టంగా చేస్తుంది. ఇక మీ సుమతి వదిన రావాల్సిన టైంకి తప్పకుండా వస్తుంది. చూసారన్నయ్య, జరగని ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు ఎలా చేశారో? నిశ్చితార్థం జరుగుతుందన్న భ్రమలో అన్నీ చేస్తున్నారు మహా. శుభకార్యం జరగబోయే ఇంట్లో అశుభం పలుకుతావెందుకు చెల్లాయ్? చూడండి, నిశ్చితార్థం జరిపించాలని జనాబావ మహాలక్ష్మి చక్కగా రెడీ అయి వచ్చారు. అశుభం పలుకుతోంది అర్చన కాదన్నయ్యా, నువ్వు. మేము రెడీ అయింది ఎంగేజ్మెంట్కి కాదు. ఎందుకు రెడీ అయ్యామో తెలిస్తే షాక్ అవుతారు. నిజం చెప్పండి మావయ్య, మాకు చాక్ ఇస్తారా, సర్ప్రైజ్ ఇస్తారా? రెండు ఇస్తాం సీత, తొందరపడకు. నిన్న నేను చెప్పింది ఏం చేశారు పిన్ని? నువ్వు చెప్పాల్సింది చెప్పావు, మేం చేయాల్సింది చేస్తాంరా. ఇంతకీ నిశ్చితార్థం చేస్తారా చెయ్యరా? నీకెందుకన్నయ్యా అంత తొందర? అంటే ఉదయం నుంచి ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది చెల్లాయ్. ఇది సస్పెన్స్ థ్రిల్లరే చలపతి, నువ్వు తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. పంతులు గారు వచ్చారు మామ. రండి పంతులు గారు, రండి. నమస్కారం. పంతులు గారిని కూడా పిలిచారా? మరి అన్ని శాస్త్ర ప్రకారం జరగాలి కదత్తయ్యా. ఎవరు జరిపిస్తారు? నువ్వు రామ్ జరిపిస్తారా? కాదు మావయ్య, మీరు అత్తయ్య జరిపిస్తారు. నువ్వింకా ఆ పిచ్చి నమ్మకంతోనే ఉన్నావా? గట్టి నమ్మకంతో ఉన్నాను. విన్నావా చెల్లాయ్, సీత చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేం కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాం చలపతి. అయితే గట్టి పోటీయే ఉందన్నమాట. ఇక పెద్ద యుద్ధమే. ఇది వారే, కానీ వన్ సైడ్ వార్ అన్నయ్యా. పంతులు గారు, ఈ ఏర్పాట్లన్నీ ఓకే కదా? ఇంకేమైనా కావాలా? అంతా ఓకే బాబు. అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యారా? పైన పెళ్లి కూతురు రెడీ అవుతుంది పంతులు గారు. పూజ సామాన్లు అక్కడున్నాయి.
అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు. లేట్ అయ్యానా? లేదు, టైంకి వచ్చారు. అందరూ రెడీగా ఉన్నాం కిరణ్ గారు. 5 నిమిషాల్లో రేవతి పిండి కిందకు వచ్చేస్తుంది. రాగానే నిశ్చితార్థం మొదలు పెట్టేద్దాం. అందరూ అంటే ఎవరెవరు రెడీగా ఉన్నారు సీత? ఇక్కడున్న అందరూ అత్తయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రేవతి బంధువులే కదా, మరి ఇతని బంధువులే ఎక్కడా? చుట్టాలేరి? స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరూ లేరే? కనీసం ఒక కాకినో ఆఖరికి వీధి కుక్క కూడా తన వెంట రాలేదే? ఒంటి కొమ్ము సొంటిగాళ్లా వచ్చాడు. ఈ అనాథగాడికి నా చెల్లెల్నివ్వాలా? నెవర్. మా చేత నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునేలా చేస్తాను అన్నావు. మేము తాంబూలం ఎవరికివ్వాలి? ఎవరితో పుచ్చుకోవాలి? మా మనసు మారి మేం ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నా ఈ అనాథగాడి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరున్నారు? డైరెక్ట్గా అతగాడి చేతికే తాంబూలం ఇవ్వమంటారేమో అన్నయ్య. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అంత దరిద్రం ఏం లేదు చిన్నత్తయ్య. ఒంటరిగా వచ్చిన వాడు దరిద్రుడు కాక ఇంకేమవుతాడు? ఈ దరిద్రుడికి మళ్ళీ మనింటి అమ్మాయినివ్వడం, నిశ్చితార్థం చేయడం. అంటే ఏంటి మీ ఉద్దేశం? కిరణ్ గారి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరూ లేరనా? ఎవరున్నారేంటి? ఉన్నారు. ఎక్కడున్నారు? అదిగో వస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.